హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే సెప్టెంబర్ 1 నుంచి ఏ ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కొన్ని రోజుల తర్వాత సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1, 2025 నుండి దేశంలో చాలా నియమాలు మారబోతున్నాయి. బ్యాంకింగ్ నియమాల నుండి ఏటీఎం వరకు చాలా నియమాలు మారుతున్నాయి. ఆగస్టు నెల ముగియగానే సెప్టెంబర్ నుండి ఈ ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. అవి ప్రజల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం కూడా చూపవచ్చు. ఇక సెప్టెంబర్ 1 నుంచి నియమాల్లో మార్పులు చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఎల్పిజి ధరల్లో మార్పు. గత నెలలో ఎల్పిజి సిలిండర్ల ధరలను తగ్గించారు. దీనివల్ల భారీగా వంట ఇంధనంపై ఆధారపడే వ్యాపారులు మరియు పరిశ్రమలకు ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 33.50 మేర తగ్గింది. సెప్టెంబర్ 1 నుంచి దేశీయ ఎల్పిజి సిలిండర్ల ధరలు తగ్గుతాయని వినియోగదారులు ఆశిస్తున్నారు. ఇటీవల నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలు చాలాసార్లు సవరించబడ్డాయి, కానీ దేశీయ ఎల్పిజి ధరలు ఎక్కువగా మారలేదు. ఈ మార్పు ఇంటి బడ్జెట్లకు ఊరట కలిగించవచ్చు, లేదా ధరలు పెరిగితే నిరాశ కలిగించవచ్చు. ఇక సెప్టెంబర్ నుండి మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఎస్బీఐ కొత్త నియమాలను అమలు చేయనుంది. సెప్టెంబర్ 1 నుండి ఇక దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ తన క్రెడిట్ కార్డుదారులకు కొత్త నియమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2025 నుండి కొన్ని ప్రత్యేక కార్డులలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్లు, వ్యాపారులు మరియు ప్రభుత్వ లావాదేవీలలో రివార్డు పాయింట్లు అందుబాటులో ఉండవు. ఇక సెప్టెంబర్ 1 నుండి మారనున్న మరో మార్పు చూసినట్లయితే పాన్ కార్డుకు ఆధార్ కార్డు తప్పనిసరి అని చెబుతున్నారు. సెప్టెంబర్ 1 నుండి మీరు పాన్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డును తప్పనిసరిగా అందించాలి. దీంతోపాటు పాన్ కార్డు మరియు ఆధార్ కార్డును లింకు చేయడానికి డిసెంబర్ 31, 2025. ఇక సెప్టెంబర్ 1 నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు కొత్త నియమాన్ని అమలు చేయనుంది. సెప్టెంబర్ 1, 2025 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుకు సంబంధించిన నియమాల్లో మార్పు రానుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వినియోగదారులు 3వ పక్షం చెల్లింపుకు చేయటానికి 1% రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక యూటిలిటీ బిల్లుల చెల్లింపులకు కూడా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 1 నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎం యొక్క కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 1 నుండి ఐసిఐసిఐ బ్యాంకు యొక్క ఏటీఎంకు సంబంధించిన నియమాలు కూడా మారతాయి. ఇప్పుడు బ్యాంకు ఏటీఎంను ఉపయోగించటం వినియోగదారులకు ఖరీదైనదిగా మారనుంది. ఇప్పుడు మీరు పరిమితి కంటే ఎక్కువ డబ్బు విత్డ్రా చేయవలసి వస్తే ఈ రూపాయలకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంకు కేవలం 5 ఉచిత లావాదేవీలను మాత్రమే అందిస్తుంది. మెట్రో నగరాలలో ఈ పరిమితిని కేవలం 3కి మాత్రమే ఉంచారు. మీరు కొత్త నియమం గురించి తెలుసుకోవాలి, లేకపోతే తర్వాత మీకు ఇబ్బందులు వస్తాయి. కొత్త నియమం తెలియకపోవటం సమస్యలను పెంచవచ్చు. ఈ విధంగా సెప్టెంబర్ 1 నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలపై మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.